ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట. వరద ముమ్మాటికి మానవ తప్పిదమేనన్న వైఎస్ జగన్. ఏపీలో వరదలతో వ్యవసాయ రంగానికి 5,000 కోట్ల నష్టం. ప్రాథమికంగా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సాయంత్రానికి వరద నష్టం అంచనా పూర్తవుతుందని వెల్లడి. ఢిల్లీ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలకు ఊరట. టీడీపీ అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు ముందస్తు బెయిల్. దాదాపు 6 నెలల తర్వాత బెయిల్పై కేజ్రీవాల్ విడుదల. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సంబరాల్లో ఆప్ శ్రేణులు. నిర్మలా సీతారామన్కు శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని క్షమాపణలు. కేంద్రంపై ఫైర్ అయిన కాంగ్రెస్. సీతారామన్ క్షమాపణలకు డిమాండ్. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. చార్ధామ్ యాత్రకు అంతరాయం. కేదార్నాథ్, బద్రీనాథ్లో విరిగిపడ్డ కొండచర్య. కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటన. నిందితుడు సంజయ్ రాయ్కు నార్కో పరీక్షకు కోర్టు అనుమతి నిరాకరణ. ఒడిశా చాందీపురాలోని టెస్టింగ్ రేంజ్ నుంచి ఎయిర్ మిసైల్స్ పరీక్ష. ఉపరితలం నుంచి దూసుకువెళ్లిన స్వల్ప శ్రేణి క్షిపణి గాల్లోని లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా ఛేదించినట్లు డిఆర్డీఓ ప్రకటన. ఏపీలో నేటి నుంచి పిహెచ్సిల్లో వైద్య సేవలు బంద్. అత్యవసర సేవలు మాత్రమే అందించనున్న వైద్యులు. పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదింపుపై వైద్యుల ఆందోళన. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీలో బయటపడ్డ విభేదాలు. తాడేపల్లి మహిళా కార్యదర్శి అనుష ఇంటిపై దాడి చేసిన సొంత పార్టీ నేత స్వర్ణలత. దాడి అనంతరం అనుషపై ఎదురు కేసు పెట్టిన వైనం. ఏలూరు జిల్లా కైకలూరులోని జగనన్న గ్రీన్ విలేజ్లో మాజీ ఎమ్మెల్యే పర్యటన. వరద ముంపును పరిశీలించిన దూలం నాగేశ్వరరావు. విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జీ 1 గుర్తింపు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 528 కోట్ల ఆదాయం. హర్షం వ్యక్తం చేసిన విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్. శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్. శిల్ప ప్రాకారం, ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా ఎంపిక. తెలంగాణలో 10,320 కోట్ల వరద నష్టం. వర్షాలు, వరదలపై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సీఎం రేవంత్ భేటీ. న్యాయమైన పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి. తెలంగాణకు కేంద్రం 10,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో ఆందోళన నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవం. 9 మండలాల్లో 128 మందికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చైల్డ్ డాక్టర్ రాజేష్పై దాడిని ఖండించిన ఐఎంఏ. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు. నిర్మల్ జిల్లా బాయంసాంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన. సామూహిక నృత్య ప్రదర్శనలో పాల్గొన్న 500 మంది విద్యార్థులు. హైదరాబాద్ మియాపూర్లో రహదారిపై భారీ గుంత. దీప్తి శ్రీనగర్, ఎంఏ నగర్ రోడ్డుపై ఒక్కసారిగా కుంగిన రోడ్డు. స్థానికుల ఆందోళన. నిజామాబాద్ జిల్లా గుండారం, మల్కాపూర్ గ్రామాల్లో చిరుత సంచారం. రాళ్లపై కూర్చుండగా చూశామంటున్న గ్రామస్తులు. తీవ్ర భయాందోళనలు. చెల్లపల్లి రైల్వే టెర్మినల్ను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్న ఆమ్రపాలి. హైదరాబాద్లో 700 కోట్ల రూపాయల భారీ స్కామ్. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ డీకేజెడ్ సంస్థ మోసం. 3 రాష్ట్రాల్లో 55,000 మందికి పైగా బాధితులు. నేటి నుంచి జన విజ్ఞాన వేదిక తెలంగాణ మహాసభలు. మూఢ విశ్వాసాలు, ఛాందస్ సభవాసాలు అరికట్టడంపై చర్చ. 1,10,00,000 నోట్లతో వినాయకుడి అలంకరణ. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో కరెన్సీ గణనాథుడికి ప్రత్యేక పూజలు. చిత్తూరు జిల్లా వీకోటలో ఇంజెక్షన్ వికటించి నవవరుడు మృతి. 5 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న కార్తీక్. జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లిన కార్తీక్ ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యుడు. జనగామ జిల్లా సెయింట్ థామస్ స్కూల్ స్టూడెంట్ మిస్సింగ్ విషాదాంతం. రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉన్న బాలుడు. వనపర్తి జిల్లా కొత్తకోట మదర్ తెరీసా బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు. 3కి తీవ్ర గాయాలు. నేటి నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. ఉదయం జమ్మూ కాశ్మీర్, మధ్యాహ్నం హర్యానాలో పర్యటన.
కురుక్షేత్ర నుంచి ప్రచారం మొదలుపెట్టనున్న ప్రధాని మోదీ. నేటితో ముగియనున్న ఆధార్ ఉచిత అప్డేట్ గడువు. రేపటి నుంచి ఆధార్ అప్డేట్కు ₹50 జరిమానా. కేరళలో తెరుచుకున్న శబరిమల ఆలయం. ఓనం పండుగ సందర్భంగా ఆలయంలో పూజలు. 9 రోజుల పాటు శబరిమల అయ్యప్ప దర్శనం. ముంబైలోని ప్రముఖ లాల్ బాగ్చా గణేశుణ్ణి దర్శించుకున్న అంబానీ ఫ్యామిలీ. ప్రత్యేక పూజలు చేసిన నూతన జంట అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్. మళ్లీ పెరిగిన పసిడి ధరలు. బంగారం బాటలోని వెండి. ఒక్క రోజులోనే పెరిగిన 3,000 మేర పెరిగిన వెండి ధర. ఐటీ కంపెనీల్లో కొనసాగుతున్న ఉద్యోగాల కోత. ఆగస్టులో 26,000 టెక్కీల ఉద్యోగాలు ఊస్టింగ్. బుచ్చిబాబు టోర్నమెంట్ విజేత హైదరాబాద్ క్రికెట్ టీంకు సన్మానం. 25 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించిన హెచ్సీఏ చీఫ్ జగన్మోహన్ రావు. తమిళ హీరో విజయ్ ఆఖరి సినిమా దళపతి 69 పై నేడే ప్రకటన. ఇవాళ సాయంత్రం 5ంటికి పూర్తి వివరాలు వెల్లడించనున్న కేవీఎన్ ప్రొడక్షన్స్. బంగాళాఖాతంలో క్రమంగా బలపడుతున్న అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం. కోస్తా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్.